హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు నుండి నేను ముత్యాల హారతి ఇవ్వటం స్టార్ట్ చేస్తున్నానండి. 41 డేస్ ఇవ్వాలి ఈ ముత్యాల హారతి. ఈ హారతి ఇవ్వటానికి నియమాలంటూ ఏమీ లేవండి. రోజు రాత్రి మనం పడుకునే ముందైతే ఆ స్వామివారికి ముత్యాల హారతి ఇవ్వాలి. వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన ఈ ముత్యాల హారతిని నేను ఈరోజు శనివారం స్టార్ట్ చేశానండి ఇవ్వటం. అలాగే 41 డేస్ నేను ఈ హారతి ఇస్తూ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను నా ఛానల్లోని. ఈ హారతి రోజు ఇవ్వటం వల్ల మనం ఎంతో ప్రశాంతంగా ఉంటాం. అలాగే మన ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా అన్నీ తీరిపోతాయండి. 41 డేస్ నాన్ వెజ్ తినకూడదు అలాంటి రూల్స్ ఏమీ లేవండి. కాకపోతే నాన్ వెజ్ వండుకున్న రోజైతే మాత్రం స్నానం చేసి ముందు హారతి ఇచ్చేసాక భోజనం చేయొచ్చు. తిన్నాక హారతి ఇవ్వకూడదండి. నార్మల్ డేస్ అయితే మాత్రం తినేసాకే హారతి ఇవ్వాలి. పడుకునే ముందు అన్ని పనులు అయ్యాక పడుకునే ముందు ఇవ్వాలి. భోజనం అయిపోయాక ఇవ్వాలి. నేనైతే ఈరోజు మా దేవుడి గదంతా డీప్ క్లీన్ అయితే చేసుకున్నానండి. నాకు దేవుడి మూల ఎక్కువ ప్లేస్ అనేది లేదు, అందుకని నేను చాలా చిన్న ప్లేట్ అరేంజ్ చేసుకున్నాను. మీ అవకాశాన్ని బట్టి మీరు ఏ ప్లేట్లో ఉన్నా ఇచ్చుకోవచ్చు. నేనైతే చిన్న రాగి ప్లేట్ ఉంటే ఆ ప్లేట్ అయితే నాకు అక్కడ సరిపోతుంది, అది సెట్ చేసుకున్నాను. అలాగే నా దగ్గర వెండి కుందు ఉందండి. ఆ కుందుకి చక్కగా పసుపు రాసి బొట్లు అవి పెట్టుకున్నాను. అలాగే స్వామివారికి 7 సంఖ్య అనేది చాలా ఇష్టం కదా, నేను 7 పువ్వులతో ఆ దీపాన్ని అలంకరించుకున్నాను. ఈ ముత్యాల హారతి అనేది కర్పూరంతో కూడా ఇవ్వచ్చండి. నేనైతే 7 ఒత్తులు వేసి నెయ్యి వేసి దీపం పెట్టి అలా వెలిగించి హారతి ఇస్తాను. ఎవరి అవకాశాన్ని బట్టి అలా ఇవ్వచ్చు. నాకైతే ఫస్ట్ నుంచి కూడా ఇలా ఇవ్వటమే అలవాటు. నేనైతే చక్కగా ప్లేట్ని అయితే అలంకరించుకున్నాను. నా దగ్గర ఉన్న ముత్యాలు అయితే వేశానండి. కొన్ని ముత్యాలు వేయాలనే రూల్ ఏమీ లేదండి, నా దగ్గర ఉన్నాయి వేశాను అంతే. ముత్యాల లాంటి మాటలతో ఆ అమ్మవారు ఆశువుగా అప్పటికప్పుడు పాడిన ఈ ముత్యాల హారతికి ఆ పేరు వచ్చింది, అంతేగాని ముత్యాలు ఉంటేనే హారతి ఇవ్వాలని అయితే ఏమీ లేదండి. నేనైతే 7 వత్తులు తీసుకున్నాను. నేనైతే నెయ్యితో ఇస్తానండి ఈ హారతి. ఎవరైనా సరే కొబ్బరి నూనెతో అయినా ఇవ్వచ్చు, నువ్వుల నూనెతో అయినా ఇవ్వచ్చు, అలాగే కర్పూరంతో కూడా ఇవ్వచ్చండి ఈ హారతి. మన అవకాశాన్ని బట్టి ఎలా అయినా ఇవ్వచ్చు, అదేమీ ఉండదు. నేను అరేంజ్ చేసుకున్న ప్లేట్ని మళ్ళీ ఒక పెద్ద ప్లేట్లో పెట్టుకున్నానండి. హారతి ఇవ్వడానికైతే ఈజీగా ఉంటుంది కదా హారతి తిప్పడానికి అని. అలాగే ఇదంతా రెడీ చేసుకున్నాక నేను ముందైతే ఇంట్లో దీపారాధన అయితే చేసేసానండి. డీప్ క్లీన్ చేశానని చెప్పాను కదా, చక్కగా స్వామివార్లకి చక్కగా పువ్వులు అవి అలంకరించేసుకొని ఇంట్లో ముందు దీపారాధన అయితే చేశానండి. దీపారాధన అయిపోయాక లాస్ట్లో వెంకటేశ్వర స్వామికి ఈ ముత్యాల హారతి అయితే ఇచ్చానండి. ఈరోజు ఇలాగా రోజు అయితే ఇలా ఉండదు. ఈరోజు నేను డీప్ క్లీన్ చేశాను కదా, దీపం పెట్టాలి. దీపం పెట్టేశాక అప్పుడు హారతి ఇస్తాను. రోజు సాయంత్రమే నేను దీపం పెట్టేస్తానండి. మరి ఈరోజు కొంచెం వేరంగా ఇచ్చేస్తున్నాను హారతి అనేది. నేనైతే రోజు సాయంత్రం 6 కల్లా సాయంత్రం దీపారాధన అయితే చేసేస్తానండి. ముత్యాల హారతి మాత్రం రోజు నైట్ 9 కల్లా స్టార్ట్ చేస్తాను హారతి ఇవ్వటం. ఈ ముత్యాల హారతి సాంగ్ అనేది వెంగమాంబ మూవీలో ఉంటుందండి. ఆ సాంగ్ ప్లే చేసైనా మీరు హారతి ఇవ్వచ్చు. అలాగే మీకు పాడటం వస్తే ఇంకా మంచిది, మీరే పాడుతూ హారతి ఇవ్వచ్చండి. ఆ పాట నేర్చుకోవడం పెద్ద కష్టమేమీ లేదు, ఒక 10 సార్లు వింటే వచ్చేస్తుందండి. హారతి ఈజీగానే ఉంటుంది. ఒకవేళ పాడలేము అనుకునే వాళ్ళైతే ఆ పాట ఆన్ చేసి మీరైతే హారతి ఇవ్వచ్చండి. కుటుంబ సభ్యులంతా కలిసి ఈ హారతి ఇస్తున్నప్పుడు ఉంటే చాలా మంచిదండి. ఎక్కువ సమయం ఏం పట్టదు హారతి ఇవ్వడానికి, ఒక 6 నిమిషాలు అయితే ఉంటుంది అంతే పాట. మీకు పాట వచ్చేస్తే ఇంకా ఈజీగానే ఉంటుంది. ప్లే చేసినా సరే ఒక 6 నిమిషాల్లో అయిపోతుందండి సాంగ్ అనేది. చక్కగా పాడటం అయితే నేర్చుకోండి. మన దగ్గర ఏవైతే ఉన్నాయో అవి పెట్టి నైవేద్యంగా పెట్టొచ్చండి. ప్రత్యేకమైన నైవేద్యం అంటూ ఏమీ లేదు ఈ 41 డేస్ కూడా. ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ పెట్టచ్చు, అదే పటికి చిప్స్ ఉంటే పటికి చిప్స్, ఏదైనా అవకాశం బట్టి ఏదైనా పెట్టుకోవచ్చు 41 డేస్ కూడా. అలాగే నేనైతే ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నానండి. దేవుడికి హారతి అది ఇచ్చేసాక నా పూజ కంప్లీట్ అయితే అయిపోయిందండి, దేవుడి మూల పూజ. ఇక నేను ఈరోజు వెంగమాంబ ముత్యాల హారతి అయితే కొంచెం వేరంగా ఇవ్వడం స్టార్ట్ చేసేస్తున్నానండి. ఫస్ట్ రోజు కదా, నా పూజ అయితే అయిపోయిందండి. నేనైతే స్వామివారికి నమస్కరించుకున్నాను. ఈ 41 డేస్ కూడా ఏ ఆటంకం లేకుండా స్వామివారికి హారతి ఇవ్వాలని చెప్పి. అలాగే ఇంకా హారతి అయితే స్టార్ట్ చేద్దామండి. ఇంట్లో పూజ అయితే అయిపోయింది. స్వామివారికి ముత్యాల హారతి ఇవ్వటం అయితే ఇంకా స్టార్ట్ చేద్దామండి. మా దేవుడి గది చూశారు కదా, చాలా చిన్నదండి. నేను అక్కడే అన్నీ సెట్ చేసుకున్నాను. రండి ఇంకా ముత్యాల హారతి ఇవ్వడం స్టార్ట్ చేద్దాం. శ్రీ పన్నగా
శేషాద్రివర శిఖరాగ్నవాసునకు పాపాంధకార గణ భాస్కరునకు ఆపరాత్మునకు నిత్యాన్నపాణి అయిన మాంపాలి అలవేలు మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం శరణన్న దాసులకు భరమెత్తునని బిరుదు ధరించి ఉన్న పరదైవమునకు మరువవలది బిరుదు నిరతమని పతిని ఏమరని అనలవేలు మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం ఆనంద నిలయమందరి శంభువశించి దీనులను రక్షించు దేవునకును కానుకలను నగూర్చి ఘనముగా విభుని సన్మానించు అలవేలు మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం పరము సగనావంతు నరులకని వైకుంఠమరచేత చూపు జగదాత్మునకును సిరులు సగతనవంతు సిద్ధమని నాయకుని ఉరముపై కొలువున్న శరది సుతకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం తెలివితో ముడుపులిటు తెమ్ము తెమ్మని పరుష నరిగించి గైకొనడి అచ్యుతునకు ఎలమి పాకంబు జయించి అందరికన్న మలయమెప్పుడు సగి మహామాతకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం మరియు చిత్ర విచిత్ర మండపావలులకును తిరువీధులకు దివ్య తీర్థములకు పరగగణ గోపుర ప్రాకారతతులకును చిరుములై తగు కనక శిఖరములకు తరచైన ధర్మసత్రములకును ఫల పుష్ప భరిత శృంగారవన పంతులకును మురువొప్పు ఉగ్రాణములకు బొక్కసములకు సరసంబులకు పాకశాలలకును అహివైరి ముఖ్య వాహనములకు గొడుగులకు రహినొప్పు మకర తోరణములకును బహువిధ ధ్వజములకు పటువాద్య వితతులకు విహతి సత్కళ్యాణ వేదికలకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం ధరచక్రముఖ్య సాధనమునకును మణిభయాభరణ దివ్యాంబర ప్రతతులకును కరచరణ ముఖ్యాంగ గణ సహితమై శుభాకరమైన దివ్య మంగళమూర్తికి జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం కలితి సుజ్ఞానాది కళ్యాణ గుణములకు బలమొప్పునమిత ప్రభావములకు వలగొనిన సకల పరివార దేవతలకు చెలగి పనులొలరించు సేవకులకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం అలరగా బ్రహ్మోత్సవాదులై సంతతము వలనొప్పు నిత్యోత్సవంబులకును పొలుపొందు విశ్వా ప్రభుత్వము నంబునకు నరవందువర విమానంబులకును జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం అరియతరికొండ నరహరియగుచునందరికి వరములొసగి శ్రీనివాసునకును మురయచును విశ్వతో ముకునిట్లు భరించి సిరులు వెలయుచునుండు శేషాద్రికి జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం.
ఇంతేనండి ముత్యాల హారతి ఇవ్వటం. నాకొచ్చిన వరకు నేనైతే ఈ సాంగ్ నేర్చుకొని ఇలా పాడాను. ఎవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు పాడుకోవచ్చండి ఈ ముత్యాల హారతిని. చాలా బాగుంటుంది, అలాగే ప్రశాంతంగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పాడటం రాకపోయినా సరే ఆ పాట ప్లే చేసుకొని మీరైతే ఆ పాట వస్తున్నంతసేపు కూడా స్వామివారికి హారతి అయితే ఇవ్వచ్చండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఆ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి. మీరు కూడా ఒకసారి స్వామివారిని చూసి నమస్కరించుకోండి. ప్రతిరోజు నైట్ 10 కల్లా నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి, హారతి ఇచ్చిన వీడియో అయితే. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే అయిపోయింది ఇక్కడితో. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.